ప్రవీణ్ కుమార్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్, అంటే ఆగస్ట్ దానిలో గ్రూప్ 2 గురించి చాలా తీవ్రమైన ఉద్యమం జరుగుతున్న పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మీరు తీవ్ర స్థాయిలో దాని గురించి ఉద్యమం చేశారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన December 7th నుంచి ఇప్పటి వరకు చూస్తే? అస్సలు బాగాలేదండి. ఇది ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజల మీద ప్రతీకార పాలన లాగా నడుస్తుంది. ఒక ముందు హైడ్రా వెనక కోబ్రా లాగా ఉంది వ్యవహారం. కేవలం మాటల వరకే గ్యారంటీల గారడీనే తప్ప నిజానికి ఎవరికి కూడా గ్యారంటీ లేదు. తెలంగాణలో బతకడానికి కూడా గ్యారంటీ లేదు, ఆనందానికి గ్యారంటీ లేదు, సుఖానికి గ్యారంటీ లేదు, భవిష్యత్తుకు అసలే గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉన్నదంతా కాంగ్రెస్ వల్ల అక్రమాలకు, అదేవిధంగా అక్రమ ఆర్జనకే ఉంది తప్ప ఇంకో దానికి లేదు. అస్సలు బాగాలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ప్రధాన విమర్శ, నక్సల్ చాలా మందిని ఫేక్ ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. బహుజనుల వాదం మాట్లాడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల్ని కాల్చి చంపారు, ఫేక్ ఎన్కౌంటర్లు చేశారు అంటారు. తప్పండి. ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా అట్లాంటి పని చేయలేదు. చేస్తుంటే ఈరోజు ప్రవీణ్ కుమార్ ఇక్కడ మీ ముందర కూర్చొని మాట్లాడు తిహార్ జైల్లోనో లేకపోతే చెర్లపల్లి జైల్లోనో ఉండేవాడు. ప్రవీణ్ కుమార్ చట్టబద్ధంగా చేశాడు. ఏం చేసినా కూడా చట్టబద్ధంగా. ఒక్క నిమిషం. ప్రవీణ్ కుమార్ చట్టబద్ధంగానే ఉద్యోగం చేసిండు. ప్రవీణ్ కుమార్ వేలాది మందిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చిండు. చావకుండా మావోయిస్టులు, పోలీసు కాల్పులు లేకపోతే ఇంకెవరో కాల్పులు చెప్తే చావకుండా వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి వేలాది మందిని, కరీంనగరే వేదికగా వేలాది మందిని తీసుకొచ్చిండు. అది వేములవాడ కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఉస్నాబాద్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ప్రతి చోట కూడా వాళ్ళందరినీ కూడా వేల సంఖ్యలో సాయుధులైన నక్సలైట్లను కూడా మేము జనజీవన సమితిలో కలిపేసి వందలాది మంది నక్సలైట్లు సాయుధంగా లొంగిపోయారు. సో ప్రవీణ్ కుమార్ జనజీవన సమితిలోకి తీసుకొచ్చిన వేల మంది గురించి ఎవరు మాట్లాడారు? కానీ ప్రవీణ్ కుమార్ హయాంలో 1-2 ఎన్కౌంటర్లు ఏవో జరిగితే దాని మీద ఎన్కౌంటర్ ప్రవీణ్ కుమార్. ఇదంతా కూడా కేవలం ప్రవీణ్ కుమార్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి అన్న కుట్రతోని ప్రవీణ్ కుమార్ వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రయత్నమే తప్పటి ఇంకోటి కాదండి. నేను ఇప్పటికి కూడా చట్టాన్ని గౌరవిస్తా, రాజ్యాంగాన్ని గౌరవిస్తా. ఇప్పటి కూడా నక్సలైట్లు అనే వ్యక్తులు ఎవరో కాదు, వాళ్ళు మన లోపల మనుషులే. వాళ్ళు రకరకాల సందర్భాల్లో రకరకాల భావజాలాల ప్రభావం వల్ల, రకరకాల పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు అడవుల్లోకి పోయి, అది ఆ సిద్ధాంతం మంచిదని అడవుల్లోకి పోయినారు. వాళ్ళతో ఇప్పటికి కూడా చర్చలు చెప్పి వాళ్ళందరినీ జనజీవన సమితి తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసే విధంగా రాజ్యమే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని చట్టసభల్లో కూర్చోబెడితే వాళ్ళ తెలివి ఏమన్నా కొంత ప్రజలకు పనికి వస్తుందేమో చూడాలి. అట్లా ఆలోచించే వ్యక్తిని నేను. పరిటాల రవి మర్డర్ కూడా మీరు ఎస్పీగా ఉన్నప్పుడు జరిగింది. కరెక్ట్. అవును. అంటే మీకు తెలిసి జరిగిందా? మర్డర్ ఎవరికైనా తెలిసి జరుగుతుంది, అది ఎస్పీకి తెలిసి జరుగుతుందా? అంటే దానిలో స్టేట్ ప్రమేయం ఉంది అని అప్పట్లో పరిటాల రవి ప్రాణాలకు ప్రమాదం ఉంది అని ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇన్ రైటింగ్ ఇచ్చిండు. మరి ఆ ప్రభుత్వం ఆ రోజు దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నందుకే పరిటాల రవి కుట్ర అనేది యథేచ్ఛగా జరిగిందని నేను నో డౌట్ దానిలో అప్పటి ప్రభుత్వ రోల్ ఉందని మీరు అంటారు. ప్రభుత్వ రోల్ ఉందని నేను అన్నాను, కానీ అది ఉందనే సిబిఐ ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేసింది. ఎవరి రోల్ ఉంది ఎవరి రోల్ లేదనేది ఇప్పుడు సిబిఐ అయితే ప్రభుత్వ రోల్ ఏం లేదనే చెప్పింది. వాళ్ళు చెప్పిండ్రు ఆల్రెడీ. ఆ కేసులో ఉండే లేకపోతే రాజశేఖర రెడ్డికి కేసులో ఉందా అది నేను చెప్పలేనండి. అది నేను దాని మీద నేను కామెంట్ చేయలేను. కానీ నేను ఏమంటాను, సిబిఐ ఎస్పీగా ఉండే అంటే నేను అనేది ఆ హంతకులు నా దగ్గర ఉన్న వాళ్ళు అనంతపూర్ వాళ్ళు కాదు కదా. మేము గన్మెన్లను ఇచ్చాము పరిటాల రవి గారికి, అన్ని జాగ్రత్తలు చెప్పాము. ఒక ఎస్పీగా నేను చేయగలిగింది అంతే కదా, ఒక అంతకన్నా ఎక్కువ నేను చేయలేను కదా. కానీ అంటే మీరు పోలీస్ ఆఫీషియల్గా ఉన్నప్పుడు మేజర్ సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే అదొకటే మీ సర్వీస్లో, పెద్ద మిగతా ఎక్కడ అంటే సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే నా మీరున్నప్పుడు ఒక ఎమ్మెల్యే, మీ పరిధిలో ఒక ఎమ్మెల్యే, నా పరిధిలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గన్మెన్ కూడా చనిపోయినట్టున్నారు. అవును, చనిపోయాడు. మాకు కూడా దెబ్బలు తగిలినాయి. దానివల్ల మాకు కూడా చాలా ఇబ్బంది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చనిపోయింది కదా. మేము అట్లా మా డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రమాదం జరుగుతానో లేకపోతే ఒక ప్రజాప్రతినిధి ప్రమాదం జరుగుతుంది, నేను పరిటాల రవి గారికి రెగ్యులర్గా నాతో టచ్లో ఉండేవాడు. నేను చాలా క్లియర్గా చెప్పాను, మీ మీద ఎక్కడో దగ్గర కుట్ర జరుగుతుంది, మీకు దానివల్ల చాలా మీకు ఇబ్బంది అయితే జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజులు కావాలంటే బయట ఉండండి, బెంగళూరులోనే ఇంకెక్కడికి వెళ్ళంటే లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను, నేను ఎమ్మెల్యేను, పెనుగొండ ఎమ్మెల్యే, నేను ప్రజలను వదిలిపెట్టి టీవీ స్టూడియోలు అన్ని చోట్ల టీవీ9 దాంట్లో కూడా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో, రవిప్రకాష్ గారితో టీవీ9 ఇంటర్వ్యూలో వాటిలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో కానీ కుట్ర అనేది హైదరాబాద్లో చెర్లపల్లి కేంద్రంగా జరిగింది. చెర్లపల్లిలో ఏదో కుట్ర జరుగుతుంది అని ఆడున్న డీజీపీకి నేను చాలా క్లియర్గా మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోలేదు.
అప్పుడు నా అధికారులు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు అది వాళ్ళని అడగాను. సో ఎట్లా సార్ జర్నీ, ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత గురుకులాలు, ఇప్పుడు పొలిటీషియన్, మిమ్మల్ని ఈ సందర్భంలో మిమ్మల్ని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది జర్నీలో మధ్యలో దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో చివరిగా ఏంటి, ఐపీఎస్ నుంచి గురుకులాల వరకు వెళ్ళి ఆ తర్వాత పొలిటీషియన్గా మారి ఏంటి అంటే ఒక లైఫ్ ఏమంటూ ఉంటుంది కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలా, నాకు అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు లేవు, కానీ తెలంగాణ ప్రజల జీవితాలను సమూలంగా మార్చే అవకాశం ఏదొచ్చినా దాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాండి. ఆ అవకాశం ఎక్కడొచ్చినా కూడా అవకాశాన్ని నేను వాడుకుంటా. ఆ అవకాశం రావాలనే నేను నా ఉద్యోగాన్ని 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే దానికి నేను రాజీనామా చేసి నేను ఇలా రాజకీయాల్లోకి రావడం జరిగింది. తప్పకుండా అవకాశం వస్తుందనే నమ్మకంతోనే రాత్రింబావులు నేను పనిచేస్తున్నా, ప్రతి సమస్య మీద కూడా స్పందిస్తున్నా. నేను ఆనాడు బీఎస్పీలో రాజకీయాల్లోకి రావడం కూడా దాన్ని కూడా తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లోకి రాకుంటే బాగుండేది, దాన్ని కూడా తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం, అది కూడా కరెక్ట్. మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేను కాలేదు, నేను ఇప్పుడు కూడా నేను అప్పుడే, ఎందుకంటే మీరు రాజకీయాల్లో లేనంత కాలం అంటే ఈ గురుకులాల సెక్రటరీగా ఉన్నంత కాలం మోస్ట్లీ మంచి ఒకటి రెండు విమర్శలు కూడా వచ్చాయి. గురుకులాల్లో మీరు కొంత హిందూ మతానికి వ్యతిరేకంగా తప్పండి, అది కూడా అనవసరంగా తప్పు. ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు బ్రహ్మకుమారిస్ని, ఇప్పుడు అక్షయ పాత్రలను తీసుకొచ్చి గురుకులాల్లో ప్రయోగాలు చేస్తుంది తప్ప మేము గురుకులాలను చాలా ప్రవీణ్ కుమార్ క్రిస్టియానిటీ గురుకులాల్లో ప్రవేశపెట్టారు అని అనే వాళ్ళకు మీరు ఇచ్చే జవాబు ఏంటి? తప్పు. వాళ్ళు కేవలం అసత్యంతో అజ్ఞానంతో నా మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మా గురుకులాల్లో పనిచేసే టీచర్లు 80% మంది హిందువులు, రైట్, 70 to 80% హిందువులు. మా గురుకులాల పేరెంట్స్ అందరు కూడా 70-80% హిందువులు. నేను అట్లా చేసి ఉంటే ఒక్కరన్నా పోయి ప్రభుత్వానికి ప్రమాణం చేశారు కదా మీరు, ఒక్కరికన్నా. అది ఫేక్ వీడియో అండి, ఫేక్ వీడియో. కరీంనగర్ పోలీసులు దాన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఆ వీడియో ఫేక్ అని ఆ కేసు కూడా క్లోజ్ చేశారుగా, నా మీద కేసు పెట్టిండ్రు, ఆ కేసు కూడా క్లోజ్ చేసిండ్రు కదా. ఫేక్ వీడియోని క్లియర్గా తప్పండి. అది వాళ్ళు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఏం జరిగింది ఫేక్ వీడియో అక్కడ అసలు నేను చేయలేదండి ప్రమాణం. మాకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష ఉంటుంది, స్వేరోల్గా మా అందరికి కూడా భీమ్ దీక్ష ఉంటుంది. ఒక 4 రోజుల పాటు మేము నిరంతర పట్టణంలో ఉంటాం. రెండోది లిక్కరు, తర్వాత మాంసము కానీ అట్లాంటివి ఏం తీసుకోరు. కేవలం జ్ఞానం చేసి వచ్చిన డబ్బులతోని విద్యార్థులకు బుక్కులు కొనిచ్చడం, లేకపోతే భీమ్ విద్య అనేది చేస్తారు. అది ప్రతిసారి కూడా ఒక దగ్గర చేస్తారు. ఆసారి ధూళికట్ట బౌద్ధ క్షేత్రం దగ్గర చేసిండ్రు. చేసినప్పుడు ఒక బౌద్ధ కుటుంబం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్టోబర్ 14 నాడు ఏవైతే 22 ఆజ్ఞలు తీసుకున్నాడో, 22 ప్రమాణాలు చేశాడు బుద్ధిజంలో కన్వర్ట్ అయ్యేటప్పుడు, ఆ ప్రమాణం ఆ బుద్ధిస్ట్ ఫ్యామిలీ చదివింది, మేము చదవలే. ఓకే. కానీ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని మార్పు చేసి ఇగో ప్రవీణ్ కుమారే చదివించిండు అని చెప్పి ప్రవీణ్ కుమారే ప్రమాణం చేసిందని చెప్పిండ్రు. అది మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం చేసి వాళ్ళు చదివినప్పుడు మీరు ప్రమాణం నేను చేయలేదండి. విన్నారు చదివినప్పుడు నేను వాళ్ళు బుద్ధిజం చేయండి చూడండి. అది కరీంనగర్ పోలీసులో కేసు పెట్టిండ్రు, ఇక ప్రవీణ్ కుమార్ లేచి వాళ్ళు మొత్తం వెరిఫై చేసిండ్రు. దాని తర్వాత వాళ్ళు చుట్టుపక్కల కూడా వెరిఫై చేసిండ్రు. దాని తర్వాత నా స్పీచ్లు, దానికన్నా ముందు స్పీచ్, దాని తర్వాత స్పీచ్ కూడా చూసిండ్రు. దాని తర్వాత ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో కూడా చెక్ చేసిండ్రు. అంతా కూడా ఫేక్ వీడియో. బీజేపీ ఆర్ఎస్ఎస్లు చేసినంత ఫేకరీ ఈ దేశంలో దాన్ని కవర్ చేసుకునేందుకు మీరు బీఎస్పీ జాయిన్ అయిన తర్వాత చాలా సార్లు బొట్టు పెట్టారు, చాలా టెంపుల్స్. నేను ఒక్క నిమిషం భరత్ గారిని ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏందో నాకు తెలుసు, రైట్. నేను బీజేపీ వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో, ఇంకెవరినో ఇంప్రెస్ చేయాలని హిందూ మతమా, నేను హిందూ, ఇండియన్ హిందూ, మా ఇంట్లో క్లియర్గా ఉంటుంది. సో నేను ఏమంటున్నా అంటే మా పెళ్ళి కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారమే జరిగింది. మా చెల్లెల పెళ్ళి హిందూ సాంప్రదాయం నేనే చేసిన, ఒక పెద్ద దేవాలయంలో, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో. మా నాయన అప్పటికి చనిపోయాడు. సో నేను ఏమంటున్నా అంటే ఎస్ అండి, ఎస్ మేము, నేను ఏమంటున్నా అంటే కాకపోతే అందరిలాగా రోజు గుళ్ళు గోపురాల చుట్టూ నేను తిరగాల్సిన అవసరం లేదు. నాకు దేవుడిని ఎక్కడ దర్శించుకోవాలి, దేవుడిని ఎక్కడ భక్తితో ఉండాలి, ఎక్కడ దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎక్కడ దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మనిషి తనంత కాలం మీదనే ఎట్లా నిలబడాలని నాకు కొంచెం క్లారిటీ ఉన్నది. నేను ఏమంటున్నా అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే అదనుగా ఈ స్వేరో నెట్వర్క్ అనేది ప్రజలను అందరినీ కూడా విపరీతంగా ప్రభావితం చేస్తుంది, ప్రజలను బాగా చదివిస్తుంది, పేద విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంది అన్న భయంతో ప్రవీణ్ కుమార్ను బదనాం చేస్తే చాలు ఇంకా ఖతం అయిపోతుంది అనుకున్నారు. అందుకొరకే ఫేక్ వీడియో పెట్టిండు. కరీంనగర్ పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి 2 సంవత్సరాలు ఇన్వెస్టిగేట్ చేసింటారు. ఇష్టదైవం ఎవరో తెలుసుకోవచ్చా మీకు? శివుడు అండి, నా పేరులో ఉంది రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ అని చెప్పి.
సో నేను ఏమంటున్నా అంటే భరత్ గారు, ఇదంతా కూడా కావాలని కుట్రతో చేస్తున్న కార్యక్రమం. సో అందుకొరకు బీజేపీ అయితే మీరైతే వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అంటే కాదు, వాళ్ళు ప్రవీణ్ కుమార్ అంటే గజగజ వణుకుతున్నారు వాళ్ళు. ఎస్, నిజం. ఎందుకంటే వాళ్ళు ప్రవీణ్ కుమార్ ఏ వర్గాలనైతే వాళ్ళు ఇంట్లో తప్పుదో పట్టించిండ్రో ఆ వర్గాలను అభ్యుదయం వైపు, వెలుగు వైపు నడిపిస్తున్నాడు. వాళ్ళు చీకట్లో ఉంచాలనుకున్నారు వాళ్ళని వెలుగు వైపు నడిపిస్తున్నాడు ప్రవీణ్ కుమార్. చదువు చెప్పిస్తున్నాడు, వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకుంటున్నాడు, వాళ్ళకు డాక్టర్ చేయించాలనుకుంటే, ఇంజనీర్ చేయాలనుకో. తప్ప డాక్టర్ ఇంజనీర్ కావడం? ఎస్సీ ఎస్టీలు కావద్దా డాక్టర్ ఇంజనీర్? చెప్పండి. వాళ్ళు అమెరికా పోవద్దా? వాళ్ళు విమానాలు ఎక్కొద్దా? వాళ్ళు వ్యోమగాములు కావద్దా? వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? సార్, ఐపీఎస్ ఆఫీసర్గా మీ మీద మా కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మా ఊరికి రండి అని ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. టీచర్లు సొంత ఊర్లో ఉండాలి, సొంతూరులు కాదు, ఎక్కడ పనిచేస్తే కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. సో అటువంటి ప్రోగ్రాంలు డిజైన్ చేసినప్పుడు అప్పుడు టీచర్స్ కొంత ఆపోజ్ చేశారు, ఎస్పీకి ఏం సంబంధం ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి. గురుకులాలకు సంబంధించి కూడా మంచి చెడు విమర్శలు ఉన్నాయి, అది ఉన్నాయి. ఓవరాల్గా మంచి గురుకులాలు మీ వల్ల బాగుపడ్డాయని ప్రపంచ స్థాయికి పోయినాయి. అవును. అయితే అంటే మీరు అనేది ఐపీఎస్ ఎందుకు విద్యా వ్యవస్థ మీద మా ఊరికి రండి సమయంలో కాన్సెప్ట్ సమయం, ఎందుకంటే ఆ రోజుల్లో నక్సలిజం బలంగా ఉన్న రోజుల్లో ఉపాధ్యాయులు పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండకపోవడం వల్ల వీళ్ళు పొద్దున ఉద్యోగం చేసి సాయంత్రం కల్లా సిరిసిల్లనో జగిత్యాలనో కరీంనగరో వచ్చేవాళ్ళు. మరి రాత్రి అంతా మావోయిస్టులు ఏమో ఊర్లలోకి వచ్చి వాళ్ళ భావజాలం వాళ్ళు చెప్పేవాళ్ళు. తొందరగా ప్రజలందరూ కూడా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. మరి వాళ్ళ కౌంటర్గా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పాఠ్యాంశాలు, తర్వాత పిల్లలకు ఉండే ఉద్యోగ అవకాశాలు, వీటన్నిటి మీద కూడా మీరు ప్రజలను ప్రభావితం చేయడానికి ఊర్లోనే ఉంటే బాగుంటుంది. ఊర్లోనే ఉండాలి కదా, రూల్ ప్రకారం అయితే ఊర్లో ఉండాలి. సో దానివల్ల ఊరంతా కూడా మీకు బియ్యం ఇస్తుంది, పాలు ఇస్తుంది, కూరగాయలు ఫ్రీగా ఇస్తుంది, అవన్నీ ఇస్తుంది, ఇల్లు కూడా ఫ్రీగా ఇస్తారు అని చెప్పి ఒక ఎల్లారెడ్డిపేటలో రంగంపేట అనే గ్రామంలో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినాం. 800 దాదాపు 200 గ్రామాలకు ఈ ఉద్యమం చాలా బలంగా పోయింది. సో దానివల్ల కరీంనగర్లో చాలా అంటే చాలా మార్పు, 700 చోట్ల చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఒక జీవో నెంబర్ 44 ఇచ్చారు. వారు జీవో నెంబర్ 44 ఇచ్చి పనిచేసేటువంటి నివాసం ఉండాలంటే తర్వాత 2 సంవత్సరాల తర్వాత దాన్ని మండవ వెంకటేశ్వరరావు మళ్ళీ మార్చేశారు. బట్ అదే ఆ ప్రభుత్వాన్ని కూల్చినట్టుంది. టీచర్లే చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైనట్టుంది. టీచర్లు ఒక్కరే కాదు, కరువు సమస్య కదా. ఆ రోజుల్లో కరువు విపరీతంగా ఉండేది. రాజకీయాలు ఒక్కొక్కసారి ఒకలాగా మారుతుంటే అప్పుడు కరువు విపరీతంగా ఉండేది. కరెంటు సమస్య, వాటర్ లేకపోయేది తెలంగాణలో. ఈవెన్ పశువులకు కూడా దాన దొరకకపోయేది, గడ్డి దొరకకపోయేది. అంటే మీరు ఐపీఎస్ ఆఫీసర్గా గవర్నమెంట్ చూశారు చంద్రబాబు నాయుడు టైం, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి సార్, మళ్ళీ కేసీఆర్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ చూశాను. సో అవన్నిటితో కంపేర్ చేస్తే ఎట్లా ఉందంటే ఎందుకు మీకు నచ్చట్లేదు కాంగ్రెస్ వల్ల? అంటే మాటలకే పరిమితమైంది, చేతలు అసలు లేవు. చెప్పిన విషయాలు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. టైం ఇవ్వాలి కదా. అంటే ఇంకెంత టైం అండి? ఒక రాష్ట్రాన్ని మార్చడం కోసం వారం రోజులు చాలు. వీళ్ళకు ఎంత ప్రతిసారి వాళ్ళు తెలివిగా రేవంత్ రెడ్డి గారు అందరితోని వచ్చి ఇప్పుడే కదా, వచ్చి ఇప్పుడే అంటే 9 నెలల టైము. 9 నెలలు అంటే 270 రోజులు. 270 రోజుల లోపల 4 కోట్ల మందిని సమూలంగా మార్చేయచ్చు, అన్ని పథకాలు తీసుకురావచ్చు, అన్ని కార్యక్రమాలు చేయవచ్చు, అన్ని డిపార్ట్మెంట్లను సృష్టించవచ్చు, పక్కన పెట్టవచ్చు. సో కానీ ప్రతిసారి వాళ్ళు వచ్చింది ఇప్పుడే కదా, ఇప్పుడులోనే ఏమవుతుంది, మీకు వచ్చిన టైంలోనే వాళ్ళు ఇచ్చిన హామీలు రుణమాఫీ చేశారు. ఎప్పుడు చేశారు? మొన్న ఎక్కడ చేశారు? ఎంతమంది రైతులు? అంటే 70 లక్షల మంది రైతులు ఉంటే 22,50,000 మందికి. దానికి 4 సంవత్సరాలు పట్టింది. అంటే మీరంటే బీఆర్ఎస్ టైంలో 2019 నుంచి 4 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు దాదాపు 7 నెలల్లో చేశారు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ లోపు ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తారు? ఒక్క దళిత కుటుంబాన్ని తీసుకొచ్చి చెప్పండి, దళితులకు గిరిజనులకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200. మేము పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రతి గ్రామానికి కూడా పోయినాం, ప్రతి చోట కూడా మాకు ఏది వెసులుబాటు 39 లక్షల ఇండ్లకు ఇస్తామంటున్నారు. ఎక్కడ ఇస్తామంటున్నారు? అదేగా చెప్పేది, చెప్తున్నారు. ఇస్తే చెప్పమని లెక్కలు చెప్పండి. బళ్ళు బట్టి విక్రమార్క గారిని ప్రెస్ ముందరికి వచ్చి చెప్పమని చెప్పండి. బస్సు కనబడుతుంది మన ముందు, అదొక్కటే చేసి ఇక అన్ని చేసినామని అంటున్నారు. అది 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఎక్కడ ఎంతమందికి ఇచ్చారు? 500 రూపాయలు ఎవరికి వచ్చింది? అది నేను అంటున్నా. మేము ఎలక్షన్లలో
తిరిగినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగినప్పుడు చాలా క్లియర్గా మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు కేవలం ఫ్రీ బస్సు పథకమే ఇచ్చి ప్రజలను 6 గ్యారంటీలు ఇచ్చినట్టుగా భ్రమ కల్పించారు తప్ప ఇంకొకటి కాదండి. వీళ్ళకి అసలు ఏ మాత్రం కూడా పరిపాలన చేయాలని శ్రద్ధ కానీ, లేకపోతే నేర్చుకోవాలన్న కుతూహలం కానీ, లేకపోతే ఇంకేదో చేయాలన్నది మాత్రం వీళ్ళకు లేదండి. వీళ్ళు కేవలం ఆ అధికార పీఠం మీద కూర్చొని వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం మాత్రమే చేయాలనుకున్నారు. అందుకొరకే ఈరోజు బాగలేదని చెప్తున్నారు. లేకపోతే నాకు డేటా లేకుండా నేను అంటే సమయం ఇవ్వాలి కదా ప్రవీణ్ కుమార్ గారు, ఏ ప్రభుత్వానికైనా. వాళ్ళు హామీలు అనేవి 5 సంవత్సరాల ప్రభుత్వం కోసం ఇచ్చినవి. దానిలో నేను చెప్పిన ఇంప్లిమెంట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, కావట్లేదని మీరు అంటున్నారు. సో కాకపోతే కనుక ఈ హామీలన్నీ ఇంప్లిమెంట్ కాకపోతే ప్రజలు ధర్నా చేయాలి కదా, అదేం కనబడట్లేదు. ప్రజలు ప్రొటెస్ట్ చేయాలి, రోడ్ల మీదకి రావాలి. రోజు ఎక్కడ నాకు వచ్చినట్టు కనబడట్లేదు. రైతులు చేస్తున్నారండి. ఇప్పుడు ఈ విత్తనాల వరి నాట్లే సీజన్, ఇది మొత్తం విత్తనాలు నాటే కాలం. సో ఈ టైంలో కూడా రైతులు ప్రతి చోట కూడా బ్యాంకుల ముందర పడిగాపులు కాస్తూ ఉన్నారు. సో వీళ్ళు చెప్పిన 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా మేము మాఫీ చేస్తామన్నారు. అది 2 లక్షల లోపు రుణాలు మాఫీ అయిన ₹1 ఉన్నా కూడా దాన్ని మాఫీ చేయడం లేదు. బాబా ₹1 ఎక్స్ట్రా మేము కట్టుకుంటాం, ఆ 2 లక్షలు మాఫీ చేయమంటే చేయడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు సాంకేతిక కారణాలు అంటారు. రెండవది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు మొత్తం చేస్తామంటున్నారు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పక్కా చేస్తామంటారు. మల్లుపట్టి విక్రమార్క అంటాడు మేము 15,000 కోట్లు బ్యాంకర్స్కి ఇచ్చాము, కానీ వాళ్ళు 7,000 కోట్లే బట్వాడా అయిందంటున్నారు. క్యాబినెట్ ఏమో 30,000 కోట్లు ఇస్తామంటారు. వీళ్ళు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ ఏమో 40,000 కోట్లు అంటారు. ఎవరిని నమ్మాలి అసలు? ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రైతు రుణమాఫీ మీదనే ఇన్ని విలక్షణమైన ఇన్ని స్టేట్మెంట్లు ఉంటే మేము ఎవరిని రుణమాఫీ కాని వాళ్ళంతా రావాలి కదా అంటారు. వస్తున్నారు.